ద్రోణాచార్యుడు తన ప్రియపుత్రుడు అశ్వత్థామకి చీకట్లో కూడా గురి చూసి బాణాన్ని వేయడం నేర్పించాడు. ఒకసారి రాత్రి వేళలో చీకట్లో బాణాలు వేస్తూ సాధన చేస్తున్న అశ్వత్థామని చూసి, నీకు ఈ విద్య ఎలా తెలుసు అని, అది తనకి కూడా నేర్పించమని అర్జునుడు అశ్వత్థామని అడిగాడు. కాని అశ్వత్థామ అందుకు నిరాకరించాడు. దాంతో అర్జునుడి ఏకాగ్రత గురించి తెలిసిన అశ్వత్థామ ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయంలో దీపాలు లేకుండా అర్జునుడికి భోజనం పెట్టొద్దని గురుకులంలో ఉన్న వంటవారిని అశ్వత్థామ హెచ్చరించడంతో వారు రాత్రి వేళలో దీపాలు లేనప్పుడు అర్జునుడికి భోజనం పెట్టేవారు కాదు. ఒకరోజు రాత్రి సమయంలో అర్జునుడు భోంచేస్తూ అశ్వత్థామ చీకట్లో కూడా గురి చూసి ఎలా కొట్టగలుగుతున్నాడని ఆలోచిస్తూ ఉండగా పెద్దగా గాలి వీచి ఒక్కసారిగా దీపాలన్నీ ఆరిపోయాయి. తింటున్నప్పుడు చీకట్లో కూడా అప్రయత్నంగానే తన చెయ్యి నోటి దగ్గరికి వెళ్లడం గమనించిన అర్జునుడికి ఏకాగ్రతతో సాధన చేస్తే చీకట్లో కూడా గురి చూసి బాణం వెయ్యొచ్చని అర్థమైంది.